ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సాటర్డే నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక శనివారపు దినాన్ని మనం ఉపవాస ప్రార్థనలో కూడుకోవడానికి దేవుడు మనకి మంచి సహాయాన్ని చేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో పిల్లరా, దినాలు ఇలా గడుస్తున్నాయి. బట్ ప్రైజ్ ది లార్డ్, ప్రభు తన చిత్తాన్ని ఆయన నెరవేర్చే సమయం కాలం కనుక మనం చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క చిత్తం కొరకు కనిపెడుతూ ఉండేటువంటి సమయం ఇది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండడానికి మనం ప్రయత్నించుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మనం పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ కృప కొరకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి ప్రభా మరలా ఇది మీ నామాన్ని బట్టి ప్రభా మేము కూడుకున్నటకు ఈ విధముగా ప్రభా నాయన ఉపవాస ప్రార్థనలో మీ వాక్యమును మేము ధ్యానించినకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభా ఇంతవరకు మీరు మాట్లాడుతున్న అన్ని మాటలన్నిటి బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని కూడా ప్రత్యేక రీతిగా మీరు మాతో మాట్లాడి ప్రభా నాయన మీ నామాన్ని మీరు మహింపరుచుకుని మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించి ప్రభా నాయన ఈ రాత్రి మా హృదయాలకు, మా ఆలోచనలకు, మా తలంపులకు ప్రభా నాయన బహు నెమ్మదిని కలిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. అందరూ దేవుని కృపను బట్టి అందరూ బాగానే ఉన్నారనేటువంటి ఆలోచన నాకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పిల్లరా, గతించినటువంటి కొన్ని దినాల నుంచి ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటి దాని మీద చాలా వరకు దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. చాలా క్లియర్గా ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క సర్వాంగ కవచం గురించి మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తుంటున్నాం. ప్రారంభంలో అపవాది యొక్క తంత్రాల గురించి, అపవాది యొక్క స్వభావం గురించి, అపవాది యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఎందుకంటే శత్రువు ఎలాగుంటాడో మనకు తెలియాలి కనుక మనం చాలా జాగ్రత్తగా విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో. అదేవిధంగా తర్వాత కూడా మొదటి భాగం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క విషయాలు, ఆర్మర్ ఆఫ్ గాడ్, ఆ యొక్క దేవుని యొక్క సర్వాంగ కవచంలో ఏమి దాచిపెట్టాడనే దాని గురించి కూడా మనం ధ్యానించినప్పుడు ఆ బెల్ట్ గురించి చూసాము, బెల్ట్ ఆఫ్ గాడ్ గురించి చూసాము. తర్వాత నడుమునకు దట్టి అది, తర్వాత బ్రెస్ట్ ప్లేట్ గురించి చూసాము మనం. తర్వాత అదైన తర్వాత తిరిగి మళ్ళా ఫుట్వేర్ అనగా సమాధాన సువార్త అనకలనేటువంటి పాదాల గురించి కూడా చూసాం మనం. పాదముల గురించి చూసాం. పాదములకు 15వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో పాదములకు సమాధాన సువార్త వలనటువంటి సిద్ధమైన దాని గురించి కూడా మనం పరిశీలన చేసాం. అదైన తర్వాత ప్రైజ్ గాడ్, ఆర్మర్ ఆఫ్ గాడ్ 4లోకి వచ్చినప్పటికీ ఆ యొక్క షీల్డ్ గురించి కూడా మనం చూసాం మనం. దాని తర్వాత విశ్వాసమను డాల్ గురించి కూడా మనం ఈ సమయంలో పరిశీలన చేసాం మనం పిల్లరా. ఈ దినాన్ని మనం పరిశీలన చేసేటువంటి యొక్క 5వ భాగంలో పరిశీలన చేసేటువంటిది హెల్మెట్ గురించి. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం మనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంది, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి అనేటువంటి మాట. ఈ దినాన్ని రక్షణయను శిరస్త్రాణము అనేటువంటి మాట. ఆ శిరస్త్రాణము అనేటువంటి తెలుగు మాట మనలో కొంతమందికి అర్థం అవుతుంది, కానీ యవనస్తుల పిల్లలకు కానీ మరి కొంతమందికి కానీ అర్థం కాదు. కనుక ఆ శిరస్త్రాణం అనేటువంటి మాటకు కరెక్ట్ మాట మనకు అందరికీ ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే హెల్మెట్ అనేటువంటి మాట. అంటే మోటార్ సైకిల్స్ మీద వెళ్తున్నప్పుడు సర్వసాధారణంగా ఈ దినాల్లో కామన్గా వాడేటువంటిది హెల్మెట్ అనేటువంటిది మనం వాడతాం. ఎందుకంటే తలకి చాలా భద్రంగా ఉంచుకోవడానికి పిల్లరా.
కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి కరోనా కూడా మరొక హెల్మెట్ పట్టుకొచ్చింది. నోటిని భద్రపరచుకోవడానికి, ముక్కును భద్రపరచుకోవడానికి మనకి ఏంటి దాని పేరేంటి, మాస్క్ను కూడా మరి కరోనా పట్టుకొచ్చింది కాబట్టిగా. కానీ ఈ సమయం లోపల హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హెల్మెట్ గురించి రాస్తున్నప్పుడు మరొకసారి చదవడానికి ఒకసారి వాక్యం చదువుతాను నేను. మరియు రక్షణయను శిరస్త్రాణము అనేటువంటి మాట అనగా ఈ హెల్మెట్ దేనికి అంటే రక్షణ కొరకు అనేటువంటిది సాదృశ్యంగా కనబడతా ఉంది ఇది. తర్వాత ఈ హెల్మెట్ ఎందుకు వాడతాము అంటే వై ద హోలీ స్పిరిట్ రివీల్స్ టు కీప్ ద హెల్మెట్ అనేటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ అంటే అనేటువంటి శిరస్త్రాణము తలకు సంబంధించిన దాని విషయంలో ఎందుకు దీనిని బయలుపరిచాడు అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేస్తే, బికాజ్ ద హెడ్ రిప్రజెంట్స్ మీ అన్నమాట అండి. ఇప్పుడు తల ఉందనుకోండి, ఏమైనా ఆలోచించేటప్పుడు కానీ లేకపోతే మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా మనతో మాట్లాడితే మామూలుగా ఏమంటారు అంటే నీకు బుర్ర లేదా అంటారు, నీకు చేతులు లేవా అనరు, కాళ్ళు లేవా అనరు, ముక్కు లేదా అనరు. కానీ ఒకవేళ మనం మాట్లాడే విధానం కానీ లేకపోతే మనం పలికే మాటలు కానీ సరిగా లేకపోతే ఏమంటారంటే బుర్ర లేదా అంటారు. ఒకవేళ కానీ బాగా మాట్లాడితే, చాలా చక్కని మాట్లాడితే నీ బుర్ర అంటారు. అంటే ఈ బుర్ర అంటే ఈ తల చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకొక మాట ఏంటంటే ఇన్ ద బాడీ ఇఫ్ వీ లాస్ట్ ఎనీథింగ్, బాడీలో ఏమి లాస్ అయిపోయినా, మనకి చేతులు పోయినా, కాళ్ళు పోయినా, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏమి పాడైపోయినప్పటికీ కూడా మనము ఈజీగా బతుకుతాము. తర్వాత మనము ఈ మైండ్ లూజ్ అవ్వం. అంటే మనం మాట్లాడే మాటలు కానీ, తలంచే తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఎవరైనా వచ్చినప్పుడు వారితో మాట్లాడడం కానీ మనం మామూలుగానే చేస్తాం కదండి. ఎస్, కానీ బట్ స్టిల్ వీ థింక్ విత్ హెడ్. అంటే ఏవైనా ఆర్గాన్స్ ఏవైనా దెబ్బైనప్పటికీ కూడా మనం మామూలుగానే మాట్లాడుతూ ఉంటాం అన్నమాట అండి. అందుకనే హెడ్ అనేటువంటిది మనకి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హెడ్ ఈజ్ ద మోస్ట్ వైటల్ అనేటువంటి మాట, అనగా ప్రాణాధారమైనటువంటిది, జీవాధారమైనటువంటిది, ఆయువు పట్టుగా ఉండేటువంటి ఆర్గాన్ని దేవుడు మనకి చేశాడు. ఈ శరీరం లోపల వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది, మొత్తం మన జీవితాన్ని నడిపించేటువంటిది. మనం ఏమి అంటే ఎలాగా ఉదయం లేచిన తర్వాత మనం సాయంకాలం వరకు మన పనులన్నీ కూడా జరిగించడానికి, అంటే మనం అలా నిద్రపోయి రెస్ట్లోకి వెళ్ళే వరకు కూడా చాలా పనులు చేయడానికి ఈ తల చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఇఫ్ అవర్ లైఫ్ విల్ ఎక్స్పీరియన్స్ ఫియర్, హోప్, లవ్, హేట్, ద ఓన్లీ ప్రొటెక్షన్ ఈజ్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. అంటే మన యొక్క జీవితంలో చాలా అనుభవాలు ఉంటాయి కదండి. ఎస్, చాలా సమస్యలు ఉంటాయి. ప్రాముఖ్యమైనటువంటివి ఏంటంటే భయం ఉంటుంది ఎక్కువ. రెండవది ఇంకొకసారి విశ్వాసాన్ని బట్టి మనకు నిరీక్షణ ఉంటుంది. తర్వాత మనం అంటే ఆ ప్రేమ ఉంటుంది. అదే సమయంలో కొంతమందిని మనం అంటే ఇష్టం లేకపోతే ద్వేషిస్తాము. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. ఎస్, కానీ అంటే వీటన్నిటిలోని కూడా చాలా అంటే జాగ్రత్తగా మనం ఉండడానికి ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, మరొకసారి మాట చెప్తున్నాను నేను. ఇన్ అవర్ లైఫ్ వీ ఎక్స్పీరియన్స్, మన జీవితంలో కొన్ని అనుభవాలు మనకు ఉంటాయి కదండి. ఏముంటాయంటే మనకి భయం ఉంటుంది, చాలా భయపడిపోతాం కొన్ని విషయాలు వచ్చినప్పటికీ. హెల్త్గా ఏమైనా అయిందంటే భయపడతాం, పైన ఏమైనా జరిగిందంటే భయపడతాం, ఎదురుగుండా ఏమైనా వెహికల్ వస్తుందంటే భయపడతాం. కనుక ఈ భయం అనేటువంటిది చాలా వరకు ఉంటుంది. మరికొన్ని సమయాల్లో మనకి విడుదల లేకపోయినప్పుడు విస్తారంగా ప్రార్థన చేస్తుంటాం కనుక నిరీక్షణ ఉంటుంది. కొన్ని సమయాల్లో హోప్ అనేటువంటిది కూడా ఉంటుంది. మరికొన్ని సమయాల్లో ఏముంటుందంటే మనసు బాధ కలిగినప్పుడు మనుషుల్ని హేట్ చేస్తాం మనం. అనగా కొంతమంది ఆ ప్రాంతంలో ఉంటే ఇంకా ఏరియాకి వెళ్ళడం కూడా మనం మానేస్తూ ఉంటాం. ఇది కూడా జరుగుద్ది. మరికొన్ని సమయాల్లో మనుషుల్ని అంటే చాలా ఎక్కువ ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, తల్లిదండ్రులను ప్రేమిస్తాం, అదే సమయంలో నైబర్స్ని ప్రేమిస్తాం. ఇలాగా చాలా మందిని మనం ఆ దేవుని ప్రేమతో మనం అంటే ప్రేమించగలుగుతాం అన్నమాట అండి. వీటన్నిటికీ జరగడానికి ఈ తల చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
అందుకనే దీనిని భద్రంగా కాపాడుకోవడానికి నేను చెప్పాను చూసారా అండి, ఆ ప్రేమ కానీ, ఆ యొక్క ఏంటది ఆ నిరీక్షణ కానీ, లేకపోతే భయం నుండి విడుదల కానీ, వీటన్నిటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి తల చాలా ప్రాముఖ్యం. హెల్మెట్ అనే మాట ఉంది కదండి, హెల్మెట్లో విజిబుల్ హెల్మెట్ ఉంటుంది, ఇన్విజిబుల్ హెల్మెట్ ఉంటుంది. కంటికి కనబడేటువంటి ఆ శిరస్త్రాణం ఉంటుంది, కంటికి కనబడినటువంటి శిరస్త్రాణం ఉంటుంది. కంటికి కనబడేటువంటి హెల్మెట్ ఏంటంటే మనం మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఆ స్కూటర్ మీద ప్రయాణం చేసేటప్పుడు మనం తగిలించుకుంటాం కదండి, అది కంటికి కనబడేటువంటి హెల్మెట్. అది చాలా సమయాల్లో మనకి ప్రయాణంలో ఏమైనా ప్రాబ్లం వస్తే చాలామంది ఏమంటారంటే హెల్మెట్ లేకపోతే చచ్చిపోయి ఉండేవాడిని అండి అనేటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. హెల్మెట్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ హెల్మెట్ ఏం చేస్తుంది అంటే ఈ తలకి లోపల ఏ ప్రమాదం లేకుండా హెల్మెట్ మ్యాక్సిమం హెల్మెట్ కాపాడుతూ ఉంటారు. అలాగే ప్రియులరా, ఇన్విజిబుల్ అంటే మన లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ, దేవుని వాక్యం మీద ఉన్న విశ్వాసము, అలాగే ఇంకా చాలా విషయాల్లో మనకున్నటువంటి ధైర్యము, ఇవన్నీ కాపాడడానికి దేవుడు ఇచ్చినటువంటి హెల్మెట్ పేరు ఏంటంటే సాల్వేషన్, రక్షణ అనేటువంటిది. అందుకనే వాక్యం ఏముంటుందంటే మరియు రక్షణయను శిరస్త్రాను అనేటువంటి మాట దేవుడు మాట్లాడతాడు. సాల్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గనుక మనకి అంటే వేరు రకరకాలైనటువంటి హెల్మెట్స్ ఉంటాయేమో కానీ పిల్లరా, ఆత్మీయ జీవితానికి, మనిషి జీవితంలో పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి, మళ్ళా చెప్తున్నాను, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రాముఖ్యమైనటువంటి హెల్మెట్ ఏటయా అంటే దేవుని గ్రంథంలో ఉన్నటువంటిది రక్షణ అనేటువంటిది. కనుక ఈ రక్షణ గురించి మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. చూడండి ఒకసారి. ద హెల్మెట్ స్టాండ్స్ ఫర్ సాల్వేషన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూడండి, ఒకసారి మనం చూద్దాం ఈ సాల్వేషన్ అనేటువంటిది ఏంటి, దీని సంగతి అనేది మనం పరిశీలన చేస్తే సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. సాల్వేషన్ మనకి ఏం చేస్తుంది అంటే చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, 22, 23 వచనాలు మనం పరిశీలన చేద్దాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అనేటువంటిది. ప్రభు అంటే దేవుని కృపావరము, ప్రైజ్ ది లార్డ్. సాల్వేషన్ అనేటువంటి మాట, ఆయన కృప చేస్తే మనం రక్షింపబడ్డాము కదండి. మళ్ళీ 22వ వచనంలో అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, పాపము నుండి విమోచింపబడ్డాం. దాని అర్థం ఏంటనమాట, రక్షణ పొందాం. అనగా ఈ రక్షణ ఏం చేస్తుందంటే, హెల్మెట్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్స్, ప్రైజ్ ది లార్డ్, మనల్ని రూపాంతరములోకి మారుస్తుంది. మార్చి ఏం చేస్తుందంటే పాపము నుండి, మరణము నుండి మనల్ని ఆ యొక్క వేరొక ప్రాంతానికి మనల్ని తీసుకొచ్చిన, అంటే వేరొక ప్రాంతానికి చేరుస్తుంది. మళ్ళా ఈ యొక్క రక్షణ అనేటువంటిది, ఈ శిరస్త్రానం ఏం చేస్తుందంటే పాపము అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి మనం మరణించకుండా పాపము నుండి మనలను విడిపిస్తూ ఉంది రక్షణ. ఎక్కడుంది ఈ రక్షణ? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఈ రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇంకొక మాట ఏమంటాడంటే పరిశుద్ధత, చూడండి, దేవునికి పాపము నుండి విమోచింపబడి, హల్లెలూయా, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఈ సాల్వేషన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనకి మన పరిశుద్ధతను దేవుడితో కొనసాగించడానికి మనల్ని, ఈ యొక్క రక్షణ మనల్ని చాలా వరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ దేవునికి దగ్గరగా ఈ రక్షణ మనల్ని ఉంచుతూ ఉంటుంది అనమాట. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండడానికి. తర్వాత ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే ఓన్లీ క్రైస్ట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ us ఫ్రమ్ డెత్ టు లైఫ్. అయితే ఈ యొక్క రక్షణ శిరస్త్రానం అనేటువంటిది మనం పొందుకోవడానికి ఏది ప్రాముఖ్యమైనటువంటి మాట మనం పరిశీలన చేస్తే చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము
1 నుండి 2 వచనాలని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మనము మళ్ళా మొదటి యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. ఆమేన్. చూసారా అండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. హల్లెలూయా. ఎవరమైతే రక్షింపబడతాం అనగా రక్షణను శిరస్త్రానం. ఆమేన్. కనుక ఈ రక్షణ అనే శిరస్త్రానం ఏం చేస్తుందంటే దేవుని పిల్లలమనేటువంటి మనము పిలవబడ్డానికి. గ్లోరీ టు ద లార్డ్. మళ్ళీ ఎవరు ఆపలేరు ఏమాత్రం కూడా. హెల్మెట్ లేకుండా మనం వెళ్తున్నాం అనుకోండి, ఒకవేళ హెల్మెట్ లేకుండా వెళ్తే మనల్ని పోలీసులు ఆఫ్ చేస్తారు. హెల్మెట్తో మనం వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఎవరో ఆపరే ఏమాత్రం కూడా. హ్యాపీగా వెళ్ళిపోతాం, మన దారిలో మనం వెళ్ళిపోతాం. ఒకవేళ ఏమైనా ప్రమాదాలు కలిగినప్పటికి కూడా ఈ హెల్మెట్ ఏం చేస్తుందంటే మనకి ప్రమాదంలో నుంచి భయంకరమైనటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోకుండా మనల్ని తప్పిస్తారు. కనుక ఈ విషయం అనేటువంటిది మనం గమనిద్దాం కదండి. ఎస్, అందుకనే దేవుని పిల్లలమని పిలువబడ్డం అంటే అర్థం ఏంటంటే పాపములో నుంచి మనము విడుదల పొంది ఉన్నాము అనేటువంటి మాట. తర్వాత తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ప్రైజ్ ది లార్డ్. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. గమనించారా అండి, రక్షణ చేసేటువంటి పని. లోకము మనలను ఎరుగలేదు. ఇంతమంది మన లోకంలోనే ఉన్నాం, మనం లోకంలోనే జీవించాం, లోక సంబంధంగానే ఉన్నాం, పాపంలోనే ఉన్నాం. కానీ వాక్యం ఏముందంటే ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? దేవుడిచ్చినటువంటి రక్షణ శిరస్త్రాన్ని బట్టి, రక్షణను బట్టి ఏమైందంటే లోకము మనల్ని మర్చిపోయే రీతిగా. ప్రైజ్ లార్డ్. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. గమనించారా అండి, అనగా లోకము దేవునిని ఎరుగలేదు. అలాగే మనల్ని దేవుడు ఏం చేశాడంటే లోకంలో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధపరిచి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పాపము నుంచి విడిపిదల చేసిన తర్వాత మనము కూడా ఆయన వలె పాపము అంటే లోకము ఎరుగలేని వారిగా దేవుడు చేశాడు. తర్వాత చూడండి, ఇంకా ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. పిల్లరా, మన యొక్క ఆలోచనలో కానీ, లేకపోతే మనం పరిశుద్ధంగా ఉండడానికి కానీ, లేకపోతే పడిపోవడానికి కానీ, లోకంలో కలిసిపోవడానికి కానీ, అవిధేయతలోకి వెళ్ళిపోవడానికి కానీ, లేదా విధేయత కలిగి ఆయనతో పాటు జీవించడానికి కానీ ఏది ప్రాముఖ్యం అంటే మన మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే ఈ మనస్సుకి ఏం కావాలంటే ఈ మనస్సుకి హెల్మెట్ కావాలి. అంటే చాలా జాగ్రత్తగా ఆయన ఆధీనంలో ఉండాలి. హెల్మెట్ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఈ తల అంతా ఏమవుద్దంటే హెల్మెట్ ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. కంప్లీట్గా హెల్మెట్ చేత కప్పబడుతుంది కంప్లీట్గా. అందుకనే ఏ ప్రమాదం జరిగినా ఏమైనప్పటికీ కూడా లోపల భాగాలకి ఏమాత్రం కూడా ఎక్కువ సమస్య రాదు. ఏమాత్రం కూడా మరి విపరీతంగా వెళ్ళిపోయి ఒకవేళ రూల్స్ దాటిపోయి మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అదే ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు హెల్మెట్ ఏమాత్రం కూడా పనిచేయదు. అలా కాకుండా హెల్మెట్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేసినప్పుడు ఏమైనా జరిగినట్లయితే, ఒకవేళ ఏమైనా జరిగితే అది కూడా మనకి ఏ అపాయం కూడా మనకి రాదు అనేటువంటి మాట మనం చూడగలము. తర్వాత ఇంకొక మాట ఏముందంటే ఆయన చూడండి, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆమేన్ ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము అనేటువంటి మాట. గనుక ఆయనను పోలియుందుము. హల్లెలూయా. ఈ రక్షణ అనేటువంటిది మనిషికి దేవుడిచ్చిన రక్షణ ఏం చేస్తుందంటే ఈ రక్షణ ఆయన ఉన్నట్టుగానే మనల్ని కూడా తయారు చేస్తుంది. ఇంకా ఆయనను పోలియుందుము. ఆమేన్. వాక్యంలో ఒక మాట ఉంది, రక్షణ పొందుచున్న వారిని అనుదినము. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
రెండవ అధ్యాయం 47వ వచనం ఆఖరి వచనంలో ఉంటారు. చిన్న అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 47వ వచనంలో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. తర్వాత మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండారు. అంటే రక్షణ పొందుచున్న వారు ఏమవుతున్నారంటే సంఘము లోపల చేర్చబడుచున్నారు. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిన వారు కాదు. సంఘానికి వచ్చిన వారు అందరూ క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలందరూ రక్షణ పొందిన వారు కాదు. చిన్నప్పటి నుంచి ఎంత భక్తిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా రక్షణ పొందినట్టు. ఎందుకంటే మన నీతి, మన భక్తి మనకు రక్షణ ఇవ్వదనేటువంటి మాట దేవుని వాక్యంలో చాలా క్లియర్గా కనబడుతుంది. కనుక అది కాదు, కానీ వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే రక్షణ పొందుచున్నవారు అనేటువంటి మాట. ఈ భాగంలో ఏం కనబడుతుంది అంటే చూడండి, ఆయనను మనమిక 2వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. ఆమేన్. కనుక ఈ రక్షణ అనేటువంటి శిరస్త్రానము మనల్ని ఏం చేస్తుంది అంటే ఆయనలాగే పరిశుద్ధంగా ఉండడానికి, ఆయనలాగే మనుషులను ప్రేమించడానికి, ఆయనలాగే మనుషులను క్షమించడానికి, ఆయనలాగే స్వార్థ పట్ల భారము కలిగి ఉండడానికి, ఆయనలాగే ప్రైజ్ ది లార్డ్ కొన్ని విషయాలు ఆయనలాగే చేయడానికి. అందుకనే మనుషులు ఎవరైనా చూసారనుకోండి, ఒకవేళ మీరు అంతా ఏంటంటే మీరు క్రిస్టియన్స్ అని అడుగుతారు, మనల్ని ఇమ్మీడియట్గా అడుగుతారు మనల్ని. కారణం ఏంటంటే మన సిద్ధాంతాలు వేరు, ప్రైజ్ ది లార్డ్, మన ఆలోచన విధానము వేరు. దానికి ఒకటే ఏంటంటే మనము రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని మనం ధరించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని మనము ధరించుకున్నాం. ఓకే, ఈ సమయంలో ఇంకో మాటలు చూడండి. ద హెల్మెట్ విల్ హెల్ప్ అస్ టు మైండ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనస్సు లోపల ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరాన్ని ఇస్తుంది అన్నమాట అండి. తర్వాత అవర్ థింకింగ్ ఇందులో వస్తుందంటే సాల్వేషన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్, అవర్ థింకింగ్, అవర్ అవుట్లుక్ ఆల్సో. పైనటువంటి మాట విషయంలో, ప్రవర్తన విషయంలో మార్పు ఉంటుంది. అదే సమయం లోపల ఉన్న ఆలోచన విధానంలో కూడా మార్పు ఉంటుంది. చూడండి ఒకసారి ఉదాహరణకు మన పౌల్ గారి లైఫ్ ఉంటుంది. మామూలుగా మనం పరిశీలన చేసినప్పుడు పౌల్ గారి యొక్క జీవితాన్ని అపొస్తలుల కార్యములు చూడండి ఒకసారి 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుడు పౌలు ఏమంటాడంటే 22వ వచనంలో 22వ అధ్యాయంలో మాట ఏమంటాడంటే చూడండి ఒకసారి 3వ వచనంలో ఏమంటుందంటే 3వ వచనంలో, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తులనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. గమనించారా అండి? అంటే తన యొక్క పాత జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట. తర్వాత ఇంకేమంటాడంటే, ఇందుని గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలన్న అక్కడికి వెళ్ళితిని. తన యొక్క పాత జీవితం లోపల నో ట్రాన్స్ఫర్మేషన్, చాలా విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి జీవితం అన్నమాట అండి. అయితే నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును అనేటువంటి మాట. ఆ తర్వాత నేను నేల మీద పడి సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. గమనించారా అండి? ఎప్పుడైతే దిస్ ఎన్కౌంటర్ విత్ జీసస్,
పౌలు గారి జీవితంలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క ఏమిటంటే చూడండి ఒకసారి 2-3 వచనం లోపల గమాలియేలు పాదముల దగ్గర పెరిగానంటాడు. రెండోది ఏమంటాడంటే ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు మంచి శిక్షణ పొందానంటాడు. దేవుని గూర్చి ఆసక్తి కలిగి ఉంటానంటాడు. 3 విషయాలు ఉంటాయి. ఒకటి, గమాలియేలు పాదాల దగ్గర కూర్చున్నాడు. 2, ధర్మశాస్త్ర సంబంధమైన విషయం లోపల చాలా నిష్ఠ కలిగి ఉన్నాడు. తర్వాత దేవుని అందున్నటువంటి గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రం మీద నిష్ఠ అంటే రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాడు ఖచ్చితంగా. అదే సమయం లోపల ఫలానా చేప తినకూడదు, ఫలానా చేప తినాలనేటువంటి మాటలు ఉన్నాయి. ఫలానా పక్షి తినకూడదు, ఫలానా పక్షి తినాలనేటువంటి మాట రాయబడి ఉంది. తర్వాత ఇలాగ చేయాలనేటువంటివి చాలా ధర్మశాస్త్రాల్లో రాయబడి ఉంటాయి కదండి. వాటన్నిటిని చాలా జాగ్రత్తగా నెరవేరుస్తున్నటువంటి చాలా అంటే మామూలుడు కాదండి, చాలా నిష్ఠపరుడు. కానీ ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభుని అసహించుకొని యేసు ప్రభుని నమ్ముకున్న వారిని ఈ యొక్క స్థితిలో నుంచి అంటే తన వైపు లాగేటువంటి ఉద్దేశం చేత చాలా మందిని చెరసాలలో వేయించాడు, మరణము వరకు హింసించాడటండి. ఎంత దారుణం అంటే చూడండి ఒకసారి మాట ఏం రాయబడిందంటే ఈ మార్గములోనున్న పురుషులను 4వ వచనంలో, అపొస్తలుల కార్యములు 22:4వ వచనంలో ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. పిల్లరా, మనుషుల్ని చచ్చిపోయే వరకు హింసిస్తున్నాడంటే అది నిష్ఠే. ఆయన తాలూకా నిష్ఠ ఏంటి, గరిష్ట ఏంటి, ధర్మశాస్త్రం యొక్క లాభం ఏంటి ఆ సమయం లోపల? అంత నిష్ఠగా ఉండడానికి ఏముందని చెప్పండి ఆ విషయం లోపల. తర్వాత ఏమంటాడంటే అయితే నేను ఇంకా వెళ్ళి దమస్కులోకి వెళ్ళి వారిని కూడా బంధించాలని వెళ్ళిపోతుంటున్నప్పుడట ఈ గోట్ ఎన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని విన్నాడో, యేసు ప్రభువు యొక్క వెలుగును చూసిన ఒకసారి మధ్యాహ్న కాలం 6వ వచనం ఆఖరి భాగం, మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఆమేన్. నేను నేల మీద పడి అన్నాడు. అనగానే ఒక స్వరాన్ని విన్నాడట. ఏమని? సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. ఆమేన్. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిని గాని నాతో మాట్లాడు వాని స్వరము వారు వినలేదు. గ్లోరీ టు ద లార్డ్. పిల్లరా, దేవునితో ఉన్నటువంటి ఎన్కౌంటర్ ఇది కేవలము పౌలు గారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో దిస్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసు ప్రభుతో ఎప్పుడైతే యేసు ప్రభుతో ఈ సంబంధాన్ని చూశాడో, ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన వెలుగు చూశాడు, సౌలు గారి పేరు కూడా మారిపోయింది, పౌలుగా మారిపోయింది. తన జీవితం లోపల తిరిగి మళ్ళా ఎప్పుడు కూడా పాత జీవితం అనేటువంటిది పౌలు గారి జీవితంలో కనబడలేదు. కారణం ఏంటంటే అక్కడ స్వరం విన్నప్పుడు పౌలు ఏమయ్యాడంటే పౌలుకి దేవుడు తలకు శిరస్త్రాణాన్ని తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఎప్పుడైతే పౌలు రక్షింపబడ్డాడో, పౌలు ప్రయాణాల్లో కానీ, పౌలు మాటల్లో కానీ, పౌలు స్వార్థలో కానీ, అబ్బాబాబా ఎంత మార్పు అంటే చెప్పాలంటే ఈ దినాన్ని సంఘానికి కావాల్సిన డాక్టర్స్ కానీ, ఆ సిద్ధాంతాలు కానీ, లేకపోతే ఈ పత్రికలన్నీ మోస్ట్ ఆఫ్ ద ఆ యొక్క పత్రికలన్నీ కూడా ఆయన చేతే దేవుడు వ్రాయించాడు. హల్లెలూయా. రక్షణ అనేటువంటి శిరస్త్రాలను దాచినటువంటి ప్రత్యేకత. ప్రైజ్ లార్డ్. ఇది నాటి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నాకు అది పౌలు గారికి అండి, నేను అంత దుర్మార్గుడిని కాదండి, మనుషులు ఏమి చేయలేదండి, మనుషులు చాలా ప్రేమిస్తారండి, చాలా సహాయం చేస్తారండి, పేదలకు ఏం చేస్తానండి పిల్లరా, ఇవన్నీ నువ్వు చెప్పినప్పటికి కూడా యేసు క్రీస్తు ప్రభుతో నీకు వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క రక్షణ నీ పాపాలు ఒప్పుదలైనటువంటిది లేకపోతే ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. నీతిగా ఉన్నవాడు ఎవడూ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఆయన కృపను బట్టి రక్షణ పొందినవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశింపాలి. అందుకనే శిరస్త్రానం అనేటువంటిది మనకి చాలా అవసరమైనటువంటి మాట దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. తర్వాత చూడండి సమయం లోపల రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
17వ వచనం చూడండి ఒకసారి. 17 వెర్స్ నెంబర్ 17. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఓకే. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రము అనేటువంటి మాట. నీతికి దాసులై, ప్రైజ్ ది లార్డ్, నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రములు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఆమె ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. ఏ ఉపదేశ క్రమం అంటే వాక్యోపదేశమునకు. ప్రైజ్ ది లార్డ్. వాక్యములో రక్షణ ఉంది. ఆ రక్షణే శిరస్త్రానం. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఏం జరిగిందంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి ఇంతకు ముందు మనం కదండి. ఎస్. కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా మీరు లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి. గ్లోరీ టు ద లార్డ్. ఈ రక్షణ అనేటువంటిది ఏమి చేయబడుతుందంటే పాపము నుండి విడుదల చేస్తుంది. బాప్టిస్మము పాపం నుండి విడుదల చేయదు. బాప్టిస్మము తర్వాత వస్తుంది. రక్షణ పొంది మనం బాప్తిజం పొందే మాట మనం త్వరగా చెప్పేస్తాం కదా అండి. ఎస్. కానీ వాక్యంలో ఏముందంటే యేసు ప్రభుని నమ్మి బాప్తిజం పొందేటువంటి మాట మనం చెప్పేస్తాం. కానీ ఆ నమ్మి దగ్గరే చాలా వరకు లోతైన విషయం ఉంది. పాపము నుండి విడుదల చేయబడ్డానికి. నేను నమ్మేశానండి అని చెప్పేసి వెళ్ళిపోయి మునిగేస్తే, ఒకవేళ వెళ్ళిపోయి బాప్టిజం తీసేసుకుంటే లైఫ్లో మార్పు కనబడదు. ఆ మాత్రం కూడా జీవితంలో కనబడదు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, నాకు బంధువు కూడా అవుతాడు. నా చిన్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకసారి నాకేం చెప్పాడంటే, తమ్ముడు నేను రేపు వేసిన దినాన్ని బాప్టిజం తీసుకుంటానని చెప్పాడు. అనగానే నేను కూడా వెళ్ళాను ఆ కార్యక్రమానికి. బాప్టిజం తీసుకున్నాడు. పాస్టర్ గారు మంచిగా బాప్టిజం ఇచ్చారు. చాలా మంచిగా తెల్ల బట్టలు వేసుకున్నాడు. ఆ మందిరంలో కూర్చున్నాడు. వచ్చి అంతా అయిపోయింది. మా మందిరం అంటే ఆ దినాన్ని ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ తమ్ముడు రాత్రికి ఇంటి దగ్గర మేము మంచి భోజనాలు అవి ఏర్పాటు చేస్తాం, నువ్వు కూడా రావాలి భోజనాలకి, ఒక చిన్న విందు ఏర్పాటు చేస్తాం, బాప్టిజం తీసుకున్నాను కదా అన్నాడు. సరే నేను వెళ్ళాను ఆ విందుకి. అందరూ కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత నాకు అంటే వాడు ఏమన్నాడు వెళ్ళిపోయేటప్పుడు, ఈ పార్టీ నువ్వు రావు కదరా, వెళ్ళిపోరా అన్నాడు. నేను రాకపోవడం ఏంట్రా, ఏంటిది మంచి బ్యాప్టిజం తీసుకున్నావు కదా అంటే, ఇది రాత్రికి మేము చాలా ప్రత్యేకమైనటువంటి మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నాం అన్నాడు. ఏంట్రా బాబు నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు ఏంటిది అంటే, అందుకనే పార్టీ ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. అంటే మరి బ్యాప్టిజం అంటే ఏంట్రా అంటే, సంఘంలో పెద్దోడిని అయిపోయాను. రేపు పొద్దు నుంచి నేను సంఘానికి ఏ పెద్దగా ఉండడానికి ఎలాగైనా ఉపయోగపడతాను. నేను మీకు ఇవే మాట్లాడుతున్నాడు. కానీ అరే రక్షణ ఏంటంటే, రక్షణే ఉంది, బ్యాప్టిజం తీసుకున్నానంటాడు అంతే. కానీ మాట పిల్లల ఎంత గురుడితనం అండి. అపవాది ఎంత గురుడితనాన్ని కలిగించాడు. అందుకనే వాక్యంలో ఉన్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవడం అవసరమైంది. వాక్యం ఎంతవరకు ఉందంటే, పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఉపదేశ క్రమానికి? రక్షణ అనేటువంటి ఉపదేశ క్రమానికి. ఆమేన్. ఆ రక్షణ, అందుకనే పాపము నుండి విడుదల పొందడానికి పిల్లరా రక్షణ అనేటువంటి స్థిరస్థానం. ఈ స్థిరస్థానం ఎలాగొస్తుంది అంటే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు నాయన. ఎప్పటికి దేనికి ముందు? బాప్టిజానికి ముందు చేయాలి. ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు నాయన. ఒక ఆయన అన్నాడు కదా, నేను ప్రభు దగ్గర బాప్టిజం పొందడానికి రాత్రంతా ప్రభు దగ్గర ఏడ్చానండి అని చెప్పాడు. పౌలు గారు బాప్టిజం పొందడానికి కళ్ళు అంటే ఆ పడిపోయిన తర్వాత కళ్ళు పొరల వంటివి అంటే చెప్పాలంటే కనబడలేదు, కళ్ళు కనబడండి, పొరల వంటి పడ్డేసాయి అనమాట. వెళ్ళిపోయి 3 దినాలు రాత్రులు పగలు భోజనం లేకుండా ఏడుస్తూ కూర్చున్నాడు. అది అయిన తరడే వచ్చాడు, ప్రార్థన చేశాడు, కళ్ళ నుండి పొరల వంటివి రాలి. తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకనొకప్పుడు బ్యాప్టిజం అంటే భయము, బ్యాప్టిజం అంటే బాబోయ్ అనేటువంటిది, చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది. బ్యాప్టిజం తీసుకుంటే చాలా వరకు నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఇలాగుండాలి, నేను అలాగుండాలి, ఇన్ని ఉండాయన్నమాట పిల్లరా. కానీ ఈ దినాల్లో బ్యాప్టిజం అనేసరికల్లా ఎంత సింపుల్ అయిపోయిందంటే, అందుకని అంటాడు అపవాది మన కన్నులకు గురుడితనాన్ని కలిగిస్తున్నాడు. ఒక తలంపు ఏంటంటే,
బ్యాప్టిజం తీసుకుంటే పరలోకానికి నేరుగా వెళ్ళిపోతాం. నేను కొంత సమయాల్లో పిల్లలకి బ్యాప్టిజం ఇచ్చే ముందు క్లాసెస్ తీసుకుంటారు. మీరు వెళ్ళి లోపల మందిరంలోకి వెళ్ళి కాసేపు ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు లోపలికి వెళ్తారు. 10 నిమిషాలకు కూడా పూర్తవుతుంది. ఆ మాత్రం కూడా అరే ఏం చేస్తున్నారో చూద్దామని నేను లోపలికి వెళ్ళేసరికల్లా వాళ్ళు కూర్చుని పోయి టైం చూసుకుంటూ ఉంటారు. ఇంకా రాలేదంటే పాస్టర్ గారు ఇంకా రాలేదంటే అని చెప్పి ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఏమీ ప్రార్థన చేసుకున్నాడు, ఏంటయా అంటే తెలియదు ఎవరికి కూడా. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ రకమైనటువంటి పశ్చాత్తాపం నీ లోపల ఉంటే మోసపోవద్దు. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడగబడడం అంటే నీకు యు నీడ్ దట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఆమేన్. ఆయనతో ఉన్నటువంటి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపిని అనేటువంటి మాట. దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత దేవుడు బలమైన రీతిగా ఆయన ఏర్పాటు చేసినాడు. కానీ పాపంలో పడిపోయిన తర్వాత 51వ కీర్తన రాస్తాడు. ఆ కీర్తన అంతా ఎలా పశ్చాత్తాపడతాడు అందులోపల రాస్తాడు. పిల్లరా, ఈ రక్షణ స్థిరస్థానం కావాలంటే నీ మనస్సులో పశ్చాత్తాపం కావాలి. ఆమేన్. నీ మనస్సులో ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చి ప్రభువా నన్ను క్షమించు నాయనా నేను పాపిని. నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళినా సరే ఈ మాట దొరకదు నీకు. నువ్వు ఏదైనా మీటింగ్కి వెళ్తే, క్రూసైడ్లకి వెళ్తే అయ్యగారులు పెద్ద అయ్యగారు నిలబడి అరిచి బాగా చెప్తావు, నువ్వు దీవించబడతావు అని చెప్తారు. అంతే. ఇక నువ్వు ఇంత డబ్బు ఇస్తే అంత దీవించబడతావు అనేటువంటి మాట. కానీ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. రక్షింపబడ్డానికి యేసు క్రీస్తు రక్తము, రక్షణ పొందడానికి ఈ స్థిరస్థానము ధరించుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే యు నీడ్ దట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆయన దగ్గరకు వెళ్ళి మోకరించి దేవా నా పాపములు క్షమించు నాయన. కొంతమంది ప్రార్థన దేవా మేమందరం పాపలం ప్రభా ఉమ్మడిగా కలిపేస్తారు పాపాలు ఒప్పుకునేటప్పుడు. దిస్ ఇస్ రాంగ్ ప్రేయర్. అందుకనే వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నువ్వు మోకరించినప్పుడు బాబు యేసయ్యా నేను పాపిని, ఆమేన్, నేను పాపిని. ఇది ఈ విధముగా మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని గొప్ప కార్యాలు మన పక్షాన ఆయన చేస్తాడు ఖచ్చితంగా. ఇంకా పట్టుకుని చూడండి సమయం లోపల హెల్మెట్ చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటారు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచే శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇంకా తర్వాత దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క రక్షణ స్థిరస్థానం ఎప్పుడైతే మనం వేసుకుంటామో ఏమవుతామంటే పరిశుద్ధాత్ముని చేతిలో ఉంటాం, పరిశుద్ధాత్ముని చేత నడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఏమవుద్దంటే ఈ రక్షణ, ఈ హెల్మెట్ అనేటువంటిది, రక్షణ స్థిరస్థానము ఏమి చేస్తుందంటే మనకి పరిశుద్ధాత్మ చేత మన మైండ్ కంప్లీట్గా పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉండి ఆమేన్ పరిశుద్ధాత్మని ఎలాగ చెప్తే అలాగ నడిచి వెళ్ళడానికి ఈ రక్షణ స్థిరస్థానము మనకి సహాయకరంగా ఉంటుంది. అందుకనే వాక్యం ఏముందంటే ఎఫెసీ పత్రికలో అలా చేతిలో పెట్టుకుని ఉంచుకుందాం మనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే మరియు రక్షణయను శిరస్త్రాణము. ప్రైజ్ ది లార్డ్. అందులో చాలా క్లియర్గా ఇచ్చేశాడు. రక్షణను శిరస్త్రాణం. నీ శిరస్త్రాణం అంటే దానికి రక్షణ, సాల్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం లోపల మరొక పడుతుంది చూడండి. సమయం లోపల అదే 8వ అధ్యాయము 23వ వచనం చూద్దాం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు ఉన్నాం. ఇంకా ఏలయనగా నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. గమనించారా అండి? మళ్ళా అంటారు మనకు చూడండి సమయంలో ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు. హల్లెలూయా. ఈ దేహం యొక్క విమోచన అంటే
ఈ దేహంలో నుండి మనం బయటికి వెళ్ళినప్పుడట మహిమ శరీరంగా వెళ్ళిపోతామట ఆయన వచ్చినప్పుడు. కనురెప్ప పాటులో ఈ శరీరము మహిమ శరీరం అయిపోద్ది ప్రియులారా. కనురెప్ప పాటులో శరీరం మహిమ శరీరం అయిపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే అంటే బాప్తిజం తీసుకోగానే మహిమ శరీరం రాదు ఆ మాత్రం కూడా నీకు ఆయనతో ఉన్నటువంటి సంబంధం. ఈ దినాల్లో చాలా మందికి యథార్థంగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. సిద్ధపాటు కలిగేటువంటి దినము. ఇంకో మాట చెప్పమంటారా? అపవాది ఈ దినాల్లో ఎలా ఉంటాడని చెప్పమంటారా? దేవుని వాక్యంతో మీకు సంబంధం లేకుండా చేస్తాడు. సాధ్యమైనంత వరకు బైబిల్ని తెరవని కూడా ఏమాత్రం కూడా. బైబిల్ ఒక ఎలా తెరిచినా ఏదో కొద్దిసేపు అలా జస్ట్ అంతే. దేవునితో వాక్యంతో దగ్గర సంబంధం కలిగి ఉండనివ్వడు. కారణం ఏంటంటే దేవుని వాక్యము జీవితాన్ని నడిపించేది, నీ జీవితంలో మార్పించేది దేవుని యొక్క వాక్యము. నిన్ను కరెక్ట్గా గైడ్ చేసేటువంటిది దేవుని వాక్యం. అందుకని అపవాది ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో నేను నడిపించాడు. అని దేవుని వాక్యం వైపు నీ మనసు తిప్పడే మాత్రం కూడా. ఎప్పుడు చేతిలోనే బైబిల్ ఉంటుంది, ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. మందిరానికి వస్తే బైబిల్ లేకుండా రాం కదండి. మందిరంలోకి వచ్చామంటే ఇక బయటికి వెళ్ళి నిలబడినా కూర్చున్నా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా బైబిలే చేతితో పట్టుకుని వెళ్ళిపోతుంటాం. బైబిల్ మొదలు ఏమాత్రం కూడా. చేతిలో బైబిల్ ఉంటే, చేతిలో వాక్యం ఉంటే రక్షణ రాదు. చేతిలో వాక్యం ఉంటే హెల్మెట్ రాదు నీకు ఏమాత్రం కూడా. వాక్యము నీ గుండెల్లోకి రావాలి. ప్రైజ్ లార్డ్. ఆ వాక్యము నీ బుర్రలోకి రావాలి. ఎప్పుడైతే లోపలికి వచ్చిందో నువ్వు పశ్చాత్తాపడడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే పశ్చాత్తాపడడం ప్రారంభించావో యేసుక్రీస్తు రక్తము నీ పాపాన్ని కడుగుద్ది. ఆయనే తీసుకుని వచ్చి ఆ రక్షణ శిరస్త్రానాన్ని మన మీద ఉంచుతాడు. అందుకనే పిల్లరా, ఆఖరి దినాల్లో ఉన్నాం. మోసపోయేటువంటి దినాలు ఈ దినాలు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకవేళ నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచనకు వచ్చావా? ఒకవేళ నేను చాలా బోధలు విన్నానే ఆలోచనకు వచ్చావా? ఒకవేళ జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. అందుకనే రక్షణ కొరకు ప్రాముఖ్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యము, నీ పశ్చాత్తాపము. ఆమేన్. తర్వాత ఇంకా మట్టిలో చూడండి ఒకసారి. దేవుని వాక్యం అట, salvation covers the penalty of sin, justification or past experiences. ఈ రక్షణ ఏం చేస్తుందంటే మనకి ఇంతకు ముందున్నటువంటి పాపం యొక్క శిక్ష ఉంది, దాని నుంచి మనల్ని కంప్లీట్గా విడుదల చేస్తుంది రక్షణ అనేటువంటిది. ఆమె యేసుక్రీస్తు రక్తం మట్టి అనమాట అండి. తర్వాత సాల్వేషన్ కవర్స్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి ఉంటుంది. పాపం మామూలుది కాదనమాట అండి. అది దాని నుండి శాంటిఫికేషన్, ప్రైజ్ లార్డ్, కంప్లీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఆ పాపం యొక్క డర్ట్, అపవిత్రత, అసహ్యత, ప్రైజ్ లార్డ్, దాని అంతటి నుండి కూడా ఏం చేస్తుంది అంటే ఈ సాల్వేషన్ కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. శాంటిఫికేషన్, ప్రైజ్ లార్డ్, శాంటిఫికేషన్. ఇప్పుడు కరోనా వచ్చినప్పటికీ మనకి ఏం చెప్తున్నారంటే మాటికి చేతులు కడుక్కోమంటున్నారు. బయటికి వస్తే చేతులు కడుక్కోవాలి. ఇంట్లో కూర్చుంటే మామూలు కాసేపు పోతే చేతులు కడుక్కోవాలి. తుమ్మిగాని చేతులు అడ్డు పెట్టుకున్నవా, తుమ్మినప్పుడు మళ్ళా చేతులు కడుక్కోవాలి. చాలా క్లీన్గా ఉండాలి. ఎస్, ఎందుకంటే ప్రాణం. అందుకని క్లీన్నెస్, శాంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా స్ప్రేలు కూడా వేస్తున్నారు కదా, ఏ షాప్కి వెళ్ళినా చేతుల్లో అట్లా స్ప్రేలు కొట్టేసేసి చేతులంతా శుభ్రం చేసేసుకొని అప్పుడు లోపలికి పంపిస్తున్నారు. ప్రాణభయము, శాంటిఫికేషన్. లోపలికి మరణం రాకుండా ఉండడానికి, ఆ యొక్క జబ్బు లోపలికి రాకుండా ఉండడానికి ఏముంటుందంటే చాలా పరిశుభ్రత కలిగి ఉండాలన్నటువంటి మాట. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. ద పవర్ ఆఫ్ సిన్, పాపము యొక్క భయంకరత్వం, పాపము యొక్క శక్తి ఏంటి తెలుసా అండి? పాపము యొక్క శక్తి డర్ట్, కంపు, దుర్వాసన, భయంకరమైనటువంటిది అదంతా. బట్ ప్రైజ్ ది లార్డ్, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, హల్లెలూయా, పౌలు గారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన నిష్ఠ అనుకున్నాడు, ధర్మశాస్త్రం అనుకున్నాడు, అదంతా మురికి గుడ్డలు అవన్నీ కూడా. అందుకనే ప్రభుతో సంబంధం పెట్టుకున్నాడు, యేసు రక్తంతో కడగబడ్డాడు, దేవుని బిడ్డగా ఇచ్చిబడి. ఈ దినాన్ని దేవుడు నీతోని కూడా మాట్లాడుతున్నాడు. ఆఖరిగా మరొక 2 మాటలు చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. తర్వాత ఏముందంటే ద సాల్వేషన్ విల్ ఆల్సో కవర్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్, ద పవర్ ఆఫ్ సిన్, మళ్ళా ద పెనాల్టీ ఆఫ్ సిన్, ద పవర్ ఆఫ్ సిన్, ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ద పెనాల్టీ అంటే పాపం వల్ల వచ్చేటువంటి మరణం, వచ్చే జీతం అన్నమాట అంటారు.
పాపము వలన వచ్చు జీతం అనేటువంటిది ఆ డర్ట్ ఉంటుంది, దాని తాలూకు పెనాల్టీ. బట్ రక్షణ ఆ పెనాల్టీ నుంచి నిన్ను విడిపిస్తాడు. రెండవది ద పవర్ ఆఫ్ సిన్, తీసుకెళ్ళిపోతూ ఉంటుంది పాపం కొన్ని సమయాల్లో. ఆ ప్రాంతంలో నుంచి దేవుడు ఆ యొక్క విడుదల చేసి శాంటిఫై చేస్తూ ఉంటారు. మూడవది ఏంటంటే సాల్వేషన్ విల్ ఆల్సో కవర్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఒకసారి ఒక యవనస్తుడు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంటికి వచ్చాడు. తన పాత జీవితంలో ఆ క్లబ్లకి వెళ్ళి డ్యాన్స్లు వేసేవాడు. తనకు కొంతమంది అబ్బాయిలు తెలుసు, అమ్మాయిలు తెలుసు, డ్యాన్స్లు వేసేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే ఆ క్లబ్ జ్ఞాపకం వస్తుంది, క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జ్ఞాపకం వస్తున్నారు అని అనుకున్నాడట. నేను వెళ్ళి వాళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలో అనుకున్నాడట. వాళ్ళకి సువార్త చెప్పాలంటే వాళ్ళు దొరకరు కదా అంటే, వాళ్ళు కష్టం, రావడం కష్టం, దొరకరు యాపాత్రులు కూడా అనమాట. మనవాడు బిజీ అయిపోయాడు. బార్ మనసు పొందిన తర్వాత బాప్టిజం తీసుకున్నాడు, ప్రభులోకి వచ్చిన తర్వాత ఇక మందిరానికే వెళ్ళిపోతున్నాడు, సహవాసంలో ఉంటున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు. కానీ వాళ్ళు ఎలాగ రక్షణ పొందుతారనేటువంటి బాట పెట్టుకున్నాడు. చాలాసార్లు ఆ క్లబ్ దగ్గర నిలబడి మాట్లాడబోతుంటుంటే ఈ ముఖం తిప్పేసుకొని నవ్వేసుకుని పోతున్నాడట. అంతే, ఇక ఎవడు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు సువార్త చెప్పడానికి, అంటే వినడానికి. అనుకున్నాడట, నేను కూడా లోపలికి వెళ్ళి వాళ్ళలాగే డ్యాన్స్ చేస్తూ నేను చెప్తాను అనుకున్నాడట. అనుకొని లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి బాగా తాగి డ్యాన్స్లు వేస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంతకుముందు ఏ ఆడపిల్లలతో డ్యాన్స్లు వేసేవాడో ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. ఒక అమ్మాయి ఆ అబ్బాయిని చూసి చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చూసిందనమాట అండి. డ్యాన్స్ చేస్తుంటే అమ్మాయి కూడా డ్యాన్స్ చేస్తుంది, దీన్ని కూడా డ్యాన్స్ చేస్తూ అన్నాడట, నీకు యేసు ప్రభు యొక్క రక్షణ కావాలి అన్నాడట. అమ్మాయి డ్యాన్స్ ఆపేసిందట అంతే, ఇమ్మీడియట్గా నిలబడిపోయి అన్నాడట, ఆగిపోయేవంటి డ్యాన్స్ అయ్యా అన్నాడట. అమ్మాయి చెప్పిందట, యేసు క్రీస్తు గురించి మాట్లాడే వారికి ఈ స్థలము కాదు అని చెప్పిందట. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పిందట. నీది ఈ స్థలము కాదు, నువ్వు ఉండాల్సినటువంటిది, బయటికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇది యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఉండేటువంటి స్థలము కాదు. ఎస్, సాల్వేషన్ విల్ ఆల్సో నిన్ను ఆ సిన్ యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. ఎక్కడైతే పాపము యొక్క ఆ పరిస్థితులు ఉంటాయే ఆ ప్రాంతం నుండి నిన్ను ఆ విషయాలు విడిపిస్తున్నటువంటి మాట ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత సాల్వేషన్ విల్ టేక్ అస్ టు హెవెన్. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 7వ అధ్యాయము 21వ వచనం. ఓకే, ఎస్. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. లుక్ అట్ దిస్ వర్డ్. ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు? చాలా క్లియర్గా వాక్యం రాయబడి ఉంది. మందిరానికి వచ్చి బ్యాప్టిజం పొందినవాడు, బల్లలో పాలు పంపులు పొందినవాడు పరలోక రాజ్యములో ప్రవేశించినటువంటి మాట ఎక్కడా రాయబడలేదు. రక్షణ పొందడానికి ఇవి నీకు కావాలి. ఇవి లేకుండా నువ్వు రక్షణ పొందేటువంటి స్థితిలో ఉండలేవు ఏమాత్రం కూడా. ఇవి లేకుండా ప్రభువా ప్రభువా అని ఎన్నిసార్లు నువ్వు పిలిచినా, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకున్నా, ఎన్నిసార్లు ప్రార్థన జవాబులు వచ్చినప్పటికీ కూడా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఇదంతా ఈ ముఖం అంతా ఇంతలా కవర్ చేసేది అనమాట. ఆ రంగుతో, ఎరుపు రంగుతో. అది నేను మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. నేను అడిగేవాడిని, ఈ చిన్నదేమైనా పెట్టవచ్చు కదా, ఏంటి ఎంత ముఖం ఉన్నటువంటి ఆ యొక్క అందం అంతా పోతుంది, ముఖం అంతా ఒకలా భయంకరంగా ఉన్నావు అంటే తనేమైనా తెలుసండి, బాబు మేము ఎలాగే ఉండాలా అని మళ్ళీ ఏమనేది అంటే, నాకు ఏమైనా కష్టం వస్తే, ఏమైనా శ్రమ వస్తే నేను యేసు ప్రభుని ప్రార్థన చేస్తానండి. మరి దేవుడిని ప్రార్థన విన్నాడా అంటే ఎన్నోసార్లు నా ప్రార్థన విన్నాడు. నాకు చెప్పాను కదా, ఏ కష్టం వచ్చినా యేసు ప్రభునే ఎందుకు ప్రార్థన చేస్తానంటే నాకు కష్టాల లోపల ఆయన సహాయం చేస్తున్నాడు అని. మరి సహాయం చేస్తున్నప్పుడు ఆయనతో ఉండాలి కదా. ఇవన్నీ ఎందుకంటే, ఇవన్నీ లేకపోతే ఆయనతో ఎప్పుడు ఉండాలి? కష్టాలు వచ్చినప్పుడే ఉండాలి బాబు అనేది అనమాట.
ఆయన దేవుడు ఏ దేవుడు అనుకున్నావు? కష్టాల్లో నుంచి సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన అక్కడే ఉండాలి. మేము అప్పుడప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాం, కష్టాలు తీరుస్తూ ఉంటాడు. మిగిలిన సమయం లోపల మా మా యొక్క మా ఇల్లు, మా కుటుంబం మేము మానేసుకుంటామా అనేది అనమాట. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, న్యాయం చేయండి మీరే. ఆమె నేరుగా పరలోకానికి వెళ్ళిపోద్దా అండి ఏమైనా? పిల్లరా, వాక్యంలో రాయబడినటువంటి మాట, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నా తండ్రి చిత్త ప్రకారము అంటే తండ్రి మనస్సుతో నడిచేవాడు. మన మనస్సు, మనకున్నటువంటి ఆలోచన ఉంటుంది అనమాట అండి కదండి. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి మనకి. మనం ఇలా చేస్తే దేవుడు ఎలా చేసేస్తాడు అనుకుంటాం అనమాట. దేవుని కదిలింపు నీ మనస్సు ప్రకారంగా కదలడు ఆయన మనస్సు ప్రకారంగా కదులుతాడు. కానీ కొన్ని సమయాల్లో జవాబులు వస్తున్నాయంటే నీ మీద ఉన్న ప్రేమ ఆయనకు. అంతేగాని పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడవు ఏమాత్రం కూడా. పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి ఒకే ఒకటి, రక్షణ అను శిరస్త్రాణము. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అను శిరస్త్రాణము రావడానికి ఒకటే ఒకటి ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాట. అదొక్కటే రక్షణకు మూలాధారము. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పిల్లరా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాడు. ఈ సమయం లోపల దేవుడి దినాన్ని మాట్లాడాడు. ఈ యొక్క 5వ భాగం లోపల ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం యొక్క 5వ భాగంలో రక్షణ గురించి దేవుడి మాట, రక్షణను శిరస్త్రాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అన్ని సమయం కళ్ళు మూసుకొని. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నాయన ఒకసారి మనసులో అందరూ ప్రార్థన చేద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. దేవా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేద్దాం. చాలా సమయాల్లో ప్రభు తండ్రి నాయన ఈ రక్షణ గురించి సరిగా అర్థం కాలేదు ప్రభు నాకు తండ్రి. ఒప్పుకుంటున్నాను ప్రభు నాయన. దేవా, మీతో ఉండలేకపోతున్నాను తండ్రి. ఎక్కువ సమయాన్ని మీతో గడపలేకపోతున్నాను ప్రభు. నన్ను క్షమించు బాబు నాయన. చేసి ఒప్పుకుందాం ప్రభు దగ్గర. పౌల్ని ఎలాగైతే మార్చావు, పౌల్ని ఎలాగైతే దర్శించావో ప్రభు, నన్ను కూడా దర్శించండి నాయన. నేను ఇష్టపడుతున్నాను ప్రభు. ఆమె ఈ రాత్రి నన్ను దర్శించు నాయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ మహాకృప కొరకు వందనాలు. నీ నామము ఘనమైనది ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో ప్రభువా తండ్రి నాయన, రక్షణను శిరస్త్రాణం యొక్క ప్రాముఖ్యత ఏంటో ప్రభువా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు మా హృదయాంతరంగంలో ఉంచుకోవడానికి నాయన, దాని ప్రకారంగా మేము తండ్రి రక్షణ అనుభవంలోకి రావడానికి మీ చేతులకి అప్పగిస్తున్నాం. రక్షణకు మా సొంత ఆలోచనలు కలపకుండా ప్రభువా నాయన, దేవా మీ ఉద్దేశాన్ని, మీ చిత్తమును ప్రభువా నాయన మేము కలుపుటకు ఆశపడుతున్నాం తండ్రి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడని సెలవిచ్చారు. కానీ మీ చిత్త ప్రకారము చేయవాడు. దేవా, సహాయం దయచేయండి. రక్షణ గురించి ఉన్నటువంటి ప్రభువా ఆ యొక్క సిద్ధాంతమే పూర్తిగా మార్చివేయబడింది ప్రభువా, ఒప్పుకుంటున్నాం నాయన. ఒకానొకప్పుడు ప్రభువా రక్షణ గురించి తండ్రి నాయన చాలా లోతుగా చెప్పబడేది ప్రభువా నాయన. దేవా, నీ సేవకులు భక్సింగ్ గారు ఉంటున్నప్పుడు, లార్న్ గారు ఉంటున్నప్పుడు, దేవా ఇంకా ప్రభు నాయన జాషువా డానియల్ గారు ప్రభు తండ్రి, ఎలాగనైనా దినాల్లో ఎవరైనా పిఎల్ పరమజ్యోతి గారు ప్రభు నాయన, దేవా ఇదిగో తండ్రి అపొస్తలులు పిఎం శామ్యూల్ గారు ప్రభు నాయన, వాళ్ళందరూ ప్రభా పాతకాలంలో ప్రభా రక్షణ గురించి ఎంత క్లియర్గా ప్రభా బోధించేవారు బాబు తండ్రి నాయన. ఈ దినాల్లో ప్రభు నాయన రక్షణ మీద ఉన్నటువంటి బోధ తగ్గిపోయింది బాబు తండ్రి, ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో ప్రభు నాయన. దేవా తండ్రి, బోధకులకే ప్రభు నాయన ఆత్మీయ గుడ్డితనము ప్రభు నాయన. దేవా క్షమించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ సహాయం అనుగ్రహించి ప్రభు
ఈ గుడ్డితనం నుండి మేము ప్రభా బయటకు వచ్చి బాబు నాయన ఈ రక్షణను స్థిరస్థానమును ఎలాగున ధరించుకోవాలో ప్రభా తండ్రి నాయన మాకు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా నాయన. దేవా మీకు వందనాలు. ఎందుకంటే ప్రభా మీరు వాక్యంలో సెలవిచ్చారు, రక్షణను స్థిరస్థానాన్ని మీరే ధరించుకోవాలని చెప్పారు. మేము పశ్చాత్తాపడినప్పుడు ప్రభా నాయన ఆ స్థిరస్థానము మాకు దొరుకుతుంది ప్రభా. మీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఈ వాక్యమును బట్టి నాయన ప్రార్థించడానికి నిర్ణయించుకున్నారో వారందరి జీవితంలో మీ కృప దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరుచుకుని మన బిడ్డలు దీవించమని మళ్ళీ ఒకసారి మేము కలుసుకున్న పర్యంత వరకు ప్రభా దేవా మీ నామంలో మేము తండ్రి నాయన సంపూర్తిగా ఆయన ఆనందాన్ని పొందుకుని ఉండడానికి మీ కృప దయచేసి నడిపించండి. యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడును మన అందరకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క వర్తమానాన్ని మీరు వినినందుకు. మళ్ళా తిరిగి మనము రేపటి దినాన్ని ఉదయకాలపు ఆరాధనలో మనం కలుసుకొని మిగిలినటువంటి భాగాన్ని మనం పరిశీలించేద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.